ఉపసంఘాలు ఉత్తుత్తివేనా? 2.5 ఏళ్లలో 22 సబ్ కమిటీలు వేసిరట. గవర్నమెంట్ 2.5 ఏళ్ళు అయింది కదా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఓ సబ్ కమిటీ, అంటే ఆ పోరాటం చేసే వాళ్ళకి ఏముంటుంది, ఆ కమిటీ చేసి లేదా కమిటీకి చెప్పుకోవచ్చు. మహా అయితే 2 నెలలు 3 నెలల్లో ఆ కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా ప్రభుత్వం మనకు ఏదైనా మేలు చేస్తుందని అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 317 జీవో ఉంది. శ్రీధర్ బాబు గారు, బట్టి గారు, ఇంకెవరు ఆధ్వర్యంలో ఒక సబ్ కమిటీ వేసారు. ఏమైంది, ఏం తెలిసింది? 317 జీవో గానే ఉంది కదా, ఇంకా బాధపడుతూనే ఉన్నారు కదా. ఇట్లా 2.5 సంవత్సరాల్లో 22 సబ్ కమిటీలు వేసిరట. మరి ఏం తెలిసినారు? వాటిలో నివేదికలు ఇచ్చింది కేవలం 4-5 కమిటీలే. మిగతా విషయాల్లో ఇప్పటిదాకా ఏమీ తేల్చని పరిస్థితి. కాలయాపన కోసమే ఈ తతంగం అంటూ విమర్శలు. అధికారులతోనూ కమిటీలు, వాటి పనితీరు కూడా అంతంతే. ఏం లేదు, ఇష్యూని డైవర్ట్ చేయడం, సమయం పొడిగించడం, కాలయాపన చేయడం. ఇప్పుడు భయంకరమైన పోరాటం జరుగుతుంది. మేము కమిటీ చేస్తున్నాము, కమిటీ నిర్ణయం తీసుకోగానే అమలు చేస్తామంటారు. కథం ఇక ఆటోమేటిక్గా టెంట్లు పోతాయి, గొడవలు ఈ పోరాటం కొంత తగ్గుతుంది, తీవ్రత తగ్గుతుంది కదా. మళ్ళీ ఆ స్థాయికి రావాలంటే మళ్ళీ ఒక పెద్ద పోరాటం జరగాల. సో అప్పటికప్పుడు సమస్య నుంచి బయటపడడానికి ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడ అన్నమాట ఇది. సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు సంబంధించిన అంశాలు, క్లిష్టమైన సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటవుతున్న మంత్రివర్గ ఉపసంఘాల పనితీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా అంశంపై లోతైన అధ్యయనం చేయాలని, సమగ్ర వివరాలతో నివేదిక తెప్పించుకోవాలని ప్రభుత్వం భావిస్తే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపు 22 ఉపసంఘాల ఏర్పాటు కాగా వీటిలో చాలా వరకు నివేదికలు కూడా ఇవ్వకపోవడం, కొన్ని కమిటీలు ఉనికిలో కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో 2023 డిసెంబర్ 7వ తేదీన ప్రభుత్వం ఏర్పాటైంది. 6 గ్యారంటీల అమలు మొదలుకొని అప్పటికప్పుడు తెరపైకొచ్చిన అనేక అంశాలపైన లోతైన విశ్లేషణ కోసం ప్రభుత్వం ఈ మంత్రివర్గ ఉపసంఘాలు ఏర్పాటు చేసింది. ఇలా 2024 జనవరి నుంచి 2026 ఏప్రిల్ 17వ తేదీ వరకు దాదాపు 22కు పైగా క్యాబినెట్ సబ్ కమిటీలు నియమించింది. కమిటీ నియామకం వరకు బాగానే ఉన్న వాటి పనితీరే చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ మూసీ పునరుజ్జీవంపై డిప్యూటీ సీఎం బట్టి చైర్మన్గా 2026 మార్చి 27న కమిటీ, 99 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు కోసం డిప్యూటీ సీఎం బట్టి చైర్మన్గా 2026 ఫిబ్రవరి 26న కమిటీ, ఉన్నత విద్యాలయాల్లో వివక్ష నిర్మూలన కోసం బట్టి చైర్మన్గా కమిటీ, పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం కమిటీ, ఆదాయం పెంపు కోసం కమిటీ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల కోసం కమిటీ, గోదావరి పుష్కరాల కోసం శ్రీధర్ బాబు చైర్మన్గా కమిటీ, జీవో 317 పై మంత్రి రాజనరసింహ చైర్మన్గా కమిటీ. ఎక్కడ పోయినా కమిటీలు. కమిటీ అంటే కాలయాపన అన్నట్టు. కమిటీ అంటే దానికి పర్యాయ పదం ఏంటంటే కాలయాపన.